అప్పుడేమో ఆ తెల్లదొరల మధ్యలో బానిసలుగా బతికినారు. ఇప్పుడేమో మన వాళ్ళ మధ్యలో డబ్బున్నోళ్ళ దగ్గర ఈ సోకాల్డ్ ఈ రాజ్యాంగం అంటారు, అన్ని అంటారు, కానీ ఎక్కడ ఎవరు కష్టం చెప్పుకోవాలని పోయినా సామాన్యులకు అండగా ఉండదు. బానిసలుగా ఎవరు బతుకుతున్నారు ఈ రోజున? ఎవరు బ్రతికేలాగా చేస్తున్నారు? వైట్ మనీ వర్సెస్ బ్లాక్ మనీ. నిజంగానే భారతదేశం డబ్బు లేని దేశమా? నిజంగానే తెలంగాణ డబ్బు లేని రాష్ట్రమా? కాదే. ఉన్న డబ్బు అంతా వీళ్ళు పంచుకుంటున్నారు. దొంగల ముఠాబడినట్టు, బందిపోట్ల ముఠాబడినట్టు వ్యాపారవేత్తల చేతుల్లో ఉంది. వ్యాపారవేత్తల చేతుల్లో భారతదేశం ఉంది. ఈ వ్యాపారవేత్తలు ట్యాక్సులు కట్టక, పొలిటికల్ లీడర్లు ట్యాక్సులు కట్టక, నల్లధనాన్ని బంగారుమయం చేసుకొని ఒక బంగారు రూమ్ లో దాచిపెట్టుకొని నల్లధనం బయటికి తీయక, ఆ నల్లధనం బయటికి వస్తే ఎంతో మంది కట్టిక పేదరికం నుంచి బయటపడచ్చు. సుమారు చాలా మంది అంటే పేదవాళ్లకు ప్రతి ఒక్క పేదవాడికి ఒక్కొక్క ఇల్లు కట్టియచ్చండి. అంత డబ్బు ఉంది భారతదేశంలో. ఎవరి చేతిలో బందీ అయి ఉంది? వీళ్ళ చేతిలో బందీ అయి ఉంది. బ్లాక్ మనీ ఉన్న వాళ్ళ చేతిలో బందీ అయి ఉంది ఆ డబ్బంతా.